అమెరికా చరిత్రలోనే ఈ ఇన్సిడెంట్ అనేది ఇప్పటి వరకు కూడా మిస్టరీగానే ఉంది. 16th సెంచరీలో చాలా మంది యూరోపియన్ కొత్త కొత్త ప్రదేశాలను కనుక్కోవడానికి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ ను చూపించేవారు. సో ఆ విధంగానే 1587 లో 117 మంది కెప్టెన్ జాన్ వైట్ నాయకత్వంలో అమెరికాలోని రోనెక్ ఐలాండ్ కు వెళ్లి ఒక కాలనీగా సెటిల్ అవుతారు. అలా కొన్ని నెలల తర్వాత కెప్టెన్ వైట్ ఏం చేస్తారంటే, నేను ఇంగ్లాండ్ కు వెళ్లి తిరిగి కొన్ని సప్లైస్ తీసుకుని వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన అతను 3 సంవత్సరాల తర్వాతనే తిరిగి వస్తాడు. యాక్చువల్లీ ఆ జర్నీ అనేది 3 మంత్సే, కానీ కొన్ని కాంప్లికేషన్ ఉండడం వల్ల అతను 3 ఇయర్స్ తర్వాత రిటర్న్ అవుతాడు. అంటే 1590 లో అనమాట. ఎప్పుడైతే అతను రోనెక్ ఐలాండ్ కు వచ్చి చూస్తాడో అతను షాక్ అయిపోతాడు. ఎందుకంటే అక్కడ ఒక్కరు కూడా అతనికి కనిపించారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒకప్పుడు అక్కడ జనాలు ఉన్నట్టుగా ఒక్క ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. సో అదంతా అతనికి స్ట్రేంజ్ గా అనిపించింది. కానీ ఒక చెట్టు మీద క్రోటన్ అనే వర్డ్ రాసింది. దాన్ని చూసి ఇదే ఏమై ఉంటుందని ఆలోచన చేసేటప్పుడు అప్పుడు అతనికి ఒక విషయం క్లిక్ అవుతుంది. యాక్చువల్లీ క్రోటన్ అనే పదము వేరే ట్రైబల్ పీపుల్ కి చెందిందనమాట. అంటే ఈ రోనెక్ ఐలాండ్ నుంచి ఈ క్రోటన్ అనే ఐలాండ్ 50 మైల్ దూరంలో ఉంది. సో కెప్టెన్ ఏం చేస్తారంటే, మేబీ వాళ్ళు అక్కడ వెళ్ళి ఉంటారనేసి అతని షిప్ తీసుకుని బయలుదేరుతాడు. కానీ అతను వెళ్తుండగానే భయంకరమైన తుఫాన్ రావటం వలన అతని షిప్ అంతా భయంకరంగా డ్యామేజ్ అవుతుంది. సో వెంటనే ఇతను ఏం చేస్తారంటే ఆ క్రోటన్ ఐలాండ్ కి వెళ్లకుండా తిరిగి ఇంగ్లాండ్ కి వెళ్ళిపోతారు. సో అప్పటి నుంచి ఆ 117 మంది నిజంగా వాళ్ళు క్రోటన్ ఐలాండ్ కి వెళ్లారా, లేకపోతే రోనెక్ ఐలాండ్ నుంచి వేరే ప్రదేశం షిఫ్ట్ అయిపోయారా? చాలా మంది వెళ్ళి ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు, కానీ వాళ్ళకు ఇప్పటి వరకు కూడా ఒక క్లూ కూడా దొరకలేదు.